ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆలోచించండి, మా అమ్మాయిలుగా భావించి చెబుతున్నా, తండ్రి అని లాంటి వాడు చెప్పాలి కాబట్టి. అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలడండి? అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు, వీడు ఏదో అన్నాడు, ఎందుకు చేయడు? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా, అది వాడి హక్కు. అన్యాయానికి హక్కు ఉంటుందా? మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి, పెళ్ళైన వాళ్ళు, వీళ్ళ దుంపదగా పెళ్ళైన వాళ్ళు, 40 ఏళ్ల వాళ్ళు, ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఎవరికి ప్రదర్శనలు? అందుకని దాని మీదే ఏదో పూర్వం ఏదో పైట లాగితే ఏదో అనేవారు. ఇప్పుడు లాగడానికి బయట ఎక్కడుంది? పైట ఎక్కడుండే పై కిజనుచుండే పడుచు వాడి గుండె పగులుచుండే. మరి కుర్రాడు వాడికి నిండా 20 ఏళ్ళు లేవు, వాడు సినిమాలు చూస్తున్నాడు, టీవీలు చూస్తున్నాడు, వాడి హృదయం పెద్ద శ్రీరామచంద్రమూర్తిలా వశిష్ఠ మహర్షిలా ఆలోచించాలంటే వాడు వల్ల అవుతుందండి? సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? మీ మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వణ చూస్తాను నేను? ఆలోచన చేయాలి, కనీసం ఏం చేస్తున్నాము, ఎలా బతుకుతున్నాము, సమాజం ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు, ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. అసలు మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి. మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవాలి మనం. ఒక చిన్న గీత ఉంటుందని, చాలా స్వల్పమైన రేఖ లాంటిది, శృంగారానికి అశ్లీలానికి మధ్యలో. ఆ గీత చెరిగిపోతే అశ్లీలమైపోతుంది. గీత ఉండాలి కదని ఇక్కడ బండ పెద్ద చైనా గోడ ఒకటి కట్టేసి ఈ శృంగారం మాట్లాడద్దంలో అంతకంటే మూర్ఖత్వం. అది మాట్లాడాలి, తప్పదు. దాన్ని సున్నితంగా సరదాగా అందుకోవాలి. శ్రావణ మాసంలో శనగలు మూటగట్టి దాచుకున్నట్టుగా వధూమణి కన్య తన కోరికలను దాచుకోవాలి. అలాగా పెళ్ళయిన తర్వాత శోభనం వేళ ఆ పెళ్లి కొడుకు ముందు విప్పాలి ఈ కోరికల మూట. అప్పుడు సరదాగా సరాగమయంగా సరిగమ బదనిసా అన్నట్టుగా సంసారం సాగుతుంది. అందుకని బజార్లో విప్పుతాం, ఆయన రేగిపోళ్ళా. అది ఆ అతి కాకుండా ఆ రతి సౌఖ్యం అనేది నిజంగా పొందాలి అంటే పైట ఎక్కడుండే పై కిజనుచుండే పడుచు వాడి గుండె పగులుచుండే చీర కట్టుకొండు క్షేమముగా నుండు కూడబడకయుండు కుర్రదండు అని ఒక అవధానంలో చెప్పాను నేను. చీర కట్టుకోండి శుభ్రంగా. ఎందుకు కూడబడతారండి? నిజంగా కుర్రాన్ని కూడా మీరు పరిశీలించండి. వాళ్ళు ఎవరన్నా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక పద్ధతిగా ఉన్న అమ్మాయిలను వాళ్ళు ఏమనరు. వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎగేసుకుని దిగేసుకుని, పైగా ఇంకా విచిత్రం, నన్ను మన్నించండి, ఇక్కడ ఏవో రాసుకోవడం, ఇక్కడ కిస్మి అని, లవ్ మీ అని, ఇంకా అలాంటివి వేసుకుంటారు పని కట్టుకుని. వాడు ఊరుకుంటాడండి కిస్మి అన్నాక? మీరే చెబుతున్నారు కదా. అప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన వాడు అంటే అయితే కిస్మి కింద బోర్డు పెట్టాను, నాకు ఇష్టమైతేనే రానోడు కూడా బోర్డు పెడితే సరిపోతుంది. ఇది సాధ్యమేనా? అసలు ఆ టీషర్ట్లు ఏమిటి, వాటి మీద ఆ నినాదాలు ఏమిటి? ఏమైనా మనమతులు జెండాలా ఇవి? ఈ దౌర్భాగ్యం తప్పితే తప్ప అనేక రకాలుగా జరుగుతున్నటువంటి మనం అశ్లీలాలు, అత్యాచారాలు, అఘోరాలు అవి తగ్గమండి. ఎన్ని వాదనలు చేయండి, అవి జరిగేది కాదు. ఎవరు మనిషికో పోలీసుని పెడతారండి? సాధ్యమా? పోలీసులను కూడా వ్యామోహ పెట్టే దశలో ఉన్నాయి వీళ్ళ వేషాలు.
బీటు కానిస్టేబుల్ బీటేసే స్థితికి వచ్చాడు ఇవాడ. ఎవరిని అంటారు మీరు? అందుకని మనమే నేర్చుకుని ఒక సంప్రదాయ పద్ధతిని ఎందుకు పెట్టారు? చక్కగా చీరలో శుభ్రంగా అవయవాలన్నిటికీ గాలి తగులుతుంది. అలాగని ఏదో పూర్తిగా కప్పేసినట్టుగా కమ్మేసినట్టుగా ఉండదు. కొంత మెడ దగ్గర వెసులుబాటు ఉంటుంది, నడుము దగ్గర ఉంటుంది, పాదాల దగ్గర ఉంటుంది, హాయిగా ఉంటుంది. అనేక రకాల సౌకర్యం ఇంకా వివరాల్లోకి వెడితే బాగుండదు. కానీ మన వేషం మన వేషమే, భారతీయమైన వేషం, అందున తెలుగు వేషం ఋషులు ఏర్పాటు చేసిన సంప్రదాయం అది. దాన్ని కాపాడుకోవాలి మనం. పైటై ఎక్కడుండే పై పైకి జనుచుండే పడుచువాడి గుండె పగులుచుండే చీర కట్టుకొండు క్షేమముగా నుండు కూడబడకయుండు కుర్రదండు. ఆ కుర్రదండు కూడా పడకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడాలి. ఇక్కడే ఒక్క అనుమానానికి నేను సమాధానం చెబుతాను. ఏమండి, పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. ద్రౌపదిని గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు. అదే ద్రౌపది గురించి కీచకుడు నానాయాతన పెట్టాడు. వాడు పడ్డాడు, ఈవిని పెట్టాడు. సీతాదేవి ఏ టీషర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. నిజమే, ఎంతమంది ఉన్నారు గమనించండి. ఆ కాలంలో ఎంతమంది ఉన్నారు? ఇవాళ ఎన్ని వార్తలు వస్తున్నాయి? రోజు జిల్లా అనుబంధం మీరు ఏ పత్రిక తిరగేయండి, 2 ఖాయం. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో. అందుకే నేను ఇంకా సింపథైజ్ చేస్తున్నాను. ఈరోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్ గానే ఉంటాను. పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను. ఐ రియలీ సింపథైజ్ విత్ యూ. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే, నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే సార్. మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? నేను పర్సనల్గా చెప్తున్నాను, చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఎప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా. మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. మీరు నన్ను లాగలేదు, కానీ కలెక్టివ్గా లాగారు. నేను ఒక ఆడదాన్ని, నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని, నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను. కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తారు. ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ అతను ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. అలా అని చెప్పి సాంప్రదాయాలు వదలమని చెప్పలా. మీరు సాంప్రదాయాలు ఫాలో అవ్వండి, రిచువల్స్ ఫాలో అవ్వండి, మీ గౌరవనీయమైన మీ మతాల్ని ఫాలో అవ్వండి. కానీ స్వేచ్ఛ, డ్రెస్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ. ఒక ఆడపిల్ల ఎలా కనపడాలి, అందంగా కనపడాలి అనుకోవడం తప్పులేదు. అది అమ్మాయి యొక్క వ్యక్తిగత విషయం. ఈ చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగ వెధవులకి, ఇలాంటి ఆలోచించే సన్నాసులకి, అలాగే ఇలాగ దాన్ని సపోర్ట్ చేసే పిచ్చి వాళ్ళు ఆడవాళ్ళు, ఆ మగవాళ్ళ యొక్క అణిచివేతకు గురైతున్న ఆడవాళ్ళు మాట్లాడే మాటలకి మీరు ఎదురించి మాట్లాడమ్మా. ప్లీజ్ కమ్ అండ్ వాయిస్ అవుట్. అమ్మాయి మితిమీరి ప్రవర్తిస్తే లా అండ్ ఆర్డర్ ఉంది, లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థ ఏమో తప్పు అవుతుందేమో, కానీ ఆడపిల్లలు తప్పు కాదు. ఇది చెప్తున్నాను. ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్లలు ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే, ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచున్నట్టమ్మా. ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నా కదా, ఒక మీ తోటి తండ్రి అనుకోండి, తమ్ముడు అనుకోండి, అన్న అనుకోండి, ఏదో అనుకున్నాను మాట్లాడుతున్నా. మీరు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మాట్లాడండి.